నాగేంద్రే నమః. జై తల్లి, జై మాత. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే అండి, మనము ఎంత మంచితనము చేసుకున్నా కూడా పగ ద్వేషాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడున్న సమాజంలో. ఇదివరకు మంచి చేసేవాడిని నెత్తిమీపడి డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇవాళ మంచి చెప్పి మంచి చేసేవాడిని పాతాళాన్ని తొక్కేస్తున్నారు, ఆకు నలిపేస్తున్నారు. ఆ మంచితనం ఏంటంటే, అతను అవసరానికి ఏదో సొమ్ములు అడుగుతాడు, ఇస్తారు. అప్పట్లో ఇచ్చేవాళ్ళు, పెట్ట కాదు. ఇచ్చాక ఏంటే ప్రభు అంటాం, వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకే నాశనానికి కొన్ని విషమైన పూజలు చేపించే జనం తయారయ్యారు ఇవాళ. అర్థమైందా? అది చాలా పాపం. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలియదు, ఉత్త పుణ్యానికి ఒకరిని ద్వేషంగా మాట్లాడటం. నలుగురిలో నువ్వు ఒకప్పుడు అతనితో పాటు కూలి చేసుకున్న వాళ్ళే ఇవాళ మీరు ఒక మెట్టెక్కి అంతస్తు కట్టుకోగానే అతన్ని వీడి వెధవా, వీడు ఒకప్పుడు ఏమీ లేవు సినిపోయిన బట్టలు తిరిగా అని అన్నామంటే అతని చెవును పడింది అనుకో, అతను ఎంత బాధపడుతుందో తెలుసా? సర్లే కానీ అనుకుంటాడు. ఏది కొంచెం అమాయకుడైతే. అదే కానీ కొంచెం అల్లరి చిల్లరుడు ఆగభోగాలు చేసేవాడైతే, ఒరే ఎదవా, మనిద్దరం కలిసి తిరిగాం, కలిసి తిన్నావరా ఇలా ముండా అని తిడతాడనమాట. చూసావా? ఆడు తెలియగలిగిన వాడు. అలా చేసే మాట రాయి ఇసిరి కొట్టేవాడు వాడు పగస్తుడే. వీడున్నాడు చూసావా, ఏమీ తెలియకుండా అమాయకత్వంగా కూర్చుంటాడే, వీడిని ఏమనుకుంటారంటే ఎదవ అనుకుంటారు. ఎదవ కాదు. పులి కానీ డైరెక్టర్గా ఎదుర్కోలేదు ఎంతలా జంతువును కూడా. మాటేస్తుంది, మాటేసి లేచిందో పంజాత కొట్టిందో కాలే, మనం పుట్టిన కాడికి వెళ్ళిపోవటమే, అది ఎంతలా జంతువు అయినా సరే. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు కూడా చూస్తాడు. నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే వేషాలు చూస్తాడు. వాడు ఉన్నాడు, ఆ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఈ భూదేవతల్లో ఒకటి ఉంది. మనము ఎంత భారాలు మోస్తున్నామో మీకు తెలియదు. ఇప్పుడు చేసుకొని పాపాల మొత్తం కూడా మనం ఎంత మోస్తున్నాం ఇప్పుడు తెలియదు నీకు. కొంచెం కాలు చేసి స్వచ్ఛపడిపోయింది అనుకో, నీకు అన్నం పెట్టేవాడు ఉండడు. ఏంటి కూతుళ్ళున్నా సుఖం ఉండదు, కొడుకున్నా సుఖం ఎవ్వడు. నువ్వు ఆరోగ్యంగా తిరిగినప్పుడే అందరినీ వాళ్ళు. ఎప్పుడైతే నీ కాలు చేయి వంకర వచ్చిందో, నీకు నీళ్లు పోసేవాడు కాదు కదా, గుక్కి నీళ్లు పోసేవాడు ఉండడు. నీ ప్రాణం పోయాక ఈ తులసాకు, తులసాకు చూడండి, ఇదిగోండి ఈ తులసాకు అప్పుడు ఉపయోగపడుద్దండి. ఇట్ట పెట్టి నలిపి కొంచెం పోస్తారు, నువ్వు తాగింది లేదు సచ్చింది లేదు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఒకటే, నా సిద్ధాంతం ఇది వేదాంతం మాత్రం కాదు. నా వీడియో వేదాంతం అంటారా, పక్కన ఉంటారు కదా ముసలి వాళ్ళు, వాళ్ళకి తీసుకెళ్ళి ఆన్ చేసి ఇవ్వండి. నేను చెప్పేది కరెక్టో కాదో వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు వాళ్ళకి తెలియదండి ఇవన్నీ. అందుకే బాబులు పాపలు చెబుతున్నానయ్యా, మీరు చదువుకొని చక్కగా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీకోసం మీరు కూడా అర్థం చేసుకోండి. చెడు వ్యసనాలకు బానిస అవ్వకండి. ఏంటి మీ జీవితాన్ని ఇవాళ చెడు 4 రూపాయలు ఉండి తింటావు తింటావు, రేపు ఏదైనా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అనుకో, ఎవ్వరు నీ ఆరోగ్యం నీకే దెబ్బతింటుంది. కానీ ఆ సొమ్ములు నేనేం పైకి లేపలేవు, నీ స్నేహితులు నువ్వు పైకి లేపలేవు. నాకు తెలిసిన కర్తవ్యం అది, నాకు తెలిసిన వాస్తు సిద్ధాంతం అది. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. మీ కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయా, ఏం జరుగుతుంది, అసలు ఏంటి, మేము ఎంత చేసిన పూజ ఎక్కిరాలంటారా, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటాయి, చూడండి. ఏంటి ఎవరికన్నా బాగోపోయినా, ఏదో చేతబడి చేశారన్నా, ఏయో చేశారని చెప్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటాయి, ఫోన్ చేయండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఎర్రబాలెం తాలూకా, అలాగే ఎర్రబాలెం గ్రామం అనమాట. ఇదివరకు తాలూకా అనేవాళ్ళు, ఇప్పుడు గ్రామం, ఎర్రబాలెం గ్రామం మాది, యాప్సెట్ సెంటర్. నా పేరు మరి దానయ్య. మీ ఇళ్ళ వాస్తులు ఏదన్నా బాగోలేదా, లేదు మీ పైన గ్రహాలు ఉన్నాయా, ఇవన్నీ తొలగించేసి మేము యథాస్థాయి చేస్తాను అనమాట. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.